మన తెలుగు పెద్దలు. రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్. చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఇవాళ శ్రీ రాయప్రోలు సుబ్బారావు గారి గురించి తెలుసుకుందాం. భావ కవితా పితామహుడు శ్రీ రాయప్రోలు సుబ్బారావు. దేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమాలు, మరోవైపు తెలుగు వారందరూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోరుతూ ఆంధ్రోద్యమాలు ముమ్మరంగా కొనసాగుతున్న రోజుల్లో దేశభక్తి గీతాలు, రాష్ట్రాభిమానం ప్రబోధించే అనేక గీతాలు రచించి ఆధునిక ఆంధ్ర కవితా లోకంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని శ్రీ రాయప్రోలు పొందారు. రాయప్రోలు వారి గీతం: ఏ దేశమెగినా, ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపురా నీ జాతి నిండు గౌరవం, నేటికి తెలుగునాట ప్రతిధ్వనిస్తూనే ఉంది. సిరులు పొంగిన జీవగడ్డై, పాలు పారిన భాగ్యసీమై, ఉరాలినది ఈ భరతఖండంబు భక్తి పాడరా తమ్ముడా, వేద శాఖలు పెరిగనిచట, ఆది కావ్యం బందెనిచట, బాదరాయణ పరమవృషులకు పాదు సుమ్మిది చెల్లెల. ఇలా రాయప్రోలు వారి అనేక గీతాలు జాతీయ భావాన్ని ప్రబోధిస్తూ గతంలో ఎవ్వరూ చేయలేని విధంగా ఉద్వేగపూరిత చైతన్యాన్ని కలిగించాయి. ఆంధ్రోద్యమ సమయంలో ఈ పద్యాలను శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య తన సహజ గంభీర ధోరణిలో పఠిస్తూ ఆనాటి సామాన్య ప్రజలను సైతం చైతన్యపూరితులను చేయడం ఆంధ్రుల చరిత్రలో చిరస్మరణీయం. శ్రీ రాయప్రోలు సుబ్బారావు 1892 మార్చి 17న గుంటూరు జిల్లాలో గార్లపాడు మండలంలో జన్మించారు. 1908లో విద్యార్థిగా ఉండే రోజుల నుంచి అనేక కవితలు, పద్యాలు రాయడం ఆయన ప్రారంభించారు. కాకినాడలో రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి ప్రోత్సాహంతో హైస్కూల్ విద్య, మెట్రికులేషన్ పూర్తయ్యాక ఉన్నత చదువులకు పోకుండానే హైదరాబాదులో శ్రీ కొమర్రాజు లక్ష్మణరావు ప్రారంభించిన ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం రూపొందించడంలో సహాయ సంపాదకులుగా చేరారు. ఆ తర్వాత విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన గీతాంజలిని పలుమార్లు చదివిన శ్రీ రాయప్రోలు రవీంద్రుని అనుమతితో శాంతినికేతనంలో 1915 నుండి 1918 మధ్య పలువురు కవి పండితుల నడుమ గడిపారు. శాంతినికేతన్ నుండి కాశీ వెళ్లి సుమారు ఏడాది పాటు అక్కడ సంస్కృత పండితుల వద్ద వివిధ శాస్త్రాలు అధ్యయనం చేసి తిరిగి విజయవాడ వచ్చారు. ఆ తర్వాత కొంతకాలం తన మేనమామ అవ్వారి సుబ్రహ్మణ్యం శాస్త్రితో కలిసి ఆసుకవిత్వం, అవధాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీ రాయప్రోలు ఉస్మానియా విద్యాలయం తెలుగు శాఖలో 1921 నుండి అధ్యాపకులుగా, రీడర్గా, ప్రొఫెసర్గా పనిచేశారు. ఆ తర్వాత వరంగల్ కళాశాల ప్రిన్సిపాల్గా, తిరుపతిలో వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధిపతిగా 3 సంవత్సరాలు పనిచేశారు. ఆ తర్వాత 1959లో సికింద్రాబాద్లోని మారేడుపల్లిలో స్థిరపడ్డారు. శ్రీ రాయప్రోలు రచనలు తృణకంకణం, ఆంధ్రావళి, మాధురీ దర్శనం ఇలా అనేక కావ్య సంపుటాలతో పాటు శంకరాచార్యుల వారి భజగోవిందం, సౌందర్యలహరి శ్లోకాలను కూడా ఆంధ్రీకరించారు. వాల్మీకి రామాయణం, సుందరకాండలను గేయ రూపంలో అత్యంత రమణీయంగా రూపొందించారు. అంతేకాకుండా ప్రముఖ ఆంగ్ల కవి గోల్డ్ స్మిత్ రచించిన హెర్మిట్ కావ్యాన్ని లలితగా, టెనిసన్ రచించిన డోరాను అనుమతిగా తెలుగులో పద్య కావ్యాలుగా శ్రీ రాయప్రోలు అనువదించారు. ఉమర్ ఖయాం, రుబాయిల్ను పారసీక మూలం నుండే కాకుండా ఫిట్ జెరాల్డ్ ఆంగ్ల అనువాదం నుండి తెలుగులో మధుకలసంగా ప్రచురించారు. ఇవి కాక మిశ్రమంజరి, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల వంటి అనేక ఖండకావ్యాలు శ్రీ రాయప్రోలు మనోహరంగా రూపొందించి తెలుగువారికి అందించారు. మిశ్రమంజరి ఖండకావ్యానికి 1965లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. శ్రీ రాయప్రోలు సుబ్బారావు తెలుగు సాహిత్యంలో ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించారు. సాధు, సాత్విక, రమణీయ దంపతీ శృంగారమే మానవుని ఉదాత్తుణ్ణి చేస్తుందని శ్రీ రాయప్రోలు తన కావ్యఖండికల ద్వారా ప్రబోధించారు. తెలుగు సీమ సొగసు, తెలుగువారి ఆచార్య వ్యవహారాలు, భాషా సౌకుమార్యం, భావ గంభీరతలతో పాటు ఆంధ్ర ప్రాభవం మనోహరంగా చక్కని పద్యాల కూర్పుతో రమణీయంగా గానం చేసిన మహాకవి శ్రీ రాయప్రోలు సుబ్బారావు. నవ్య సాహిత్య పరిషత్ అధ్యక్షునిగా, ఆంధ్ర పండిత్ పరిషత్ అధ్యక్షునిగా, రేడియో సలహా సమితి, ఫిల్మ్ సెన్సార్ బోర్డు, కేంద్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ సలహా సంఘ సభ్యునిగా శ్రీ రాయప్రోలు విశేష సాహితీ సేవలు అందజేశారు. తెలుగు సాహితీ లోకంలో భావకవిత్వ యుగకర్తగా కీర్తింపబడ్డ శ్రీ రాయప్రోలు 1884 జూన్ 30న సికింద్రాబాదులో తుదిశ్వాస విడిచారు. ఈ శతాబ్ది తెలుగు కవి పెద్దల్లో మహాకవి శ్రీ రాయప్రోలు వారి రచనలు నేటి యువ రచయితలకు ఆదర్శం, నూతన స్ఫూర్తి కూడా.